ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అక్రమమని మండిపడ్డారు. కేసులు, నిర్బంధాలు, అరెస్టులు కాంగ్రెస్ పాలనలో నిత్య కృత్యంగా మారాయని దుయ్యబట్టారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కాంగ్రెస్ పాలనలో వేధింపులు పరిపాటిగా మారాయని ఆగ్రహం చెందారు. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో అరెస్టులు, దాడులు, కేసులు పెట్టేందుకు ఒక మంత్రి పదవిని కేటాయిస్తారేమోనని చురకలంటించారు. ప్రభుత్వ హామీలపై నిలదీస్తున్నందుకే బీఆర్ఎస్ నేతల మీద కేసులు, అరెస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వేధింపులు ఆపకుంటే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు నిరంజన్ రెడ్డి.